అందరికీ నమస్కారం అండి. పాపగ్రహాలు 3, 6, 10, 11 అనగా మన లగ్నం నుండి 3, 6, 10, 11లో పాపగ్రహాలు ఉంటే మనకు శుభ ఫలితాలు ఉంటాయి, అనగా గుడ్ రిజల్ట్స్. సో పాపగ్రహాలు రవి, కుజ, శని, రాహు మరియు కేతు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 10th అంటే లగ్నం నుండి 10వ ఇంట్లో రవి ఉంటే వీళ్ళకి కంపల్సరీగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని అర్థము. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానం కాబట్టి అక్కడ రవి అంటే అథారిటీ కాబట్టి కంపల్సరీ వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని అర్థము. లేదా రవి 11లో ఉన్నాడు, సో లగ్నం నుండి రవి 11లో ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు వీళ్ళకి వస్తాయని అర్థము. లేదంటే శని ఉన్నాడు, అది తులాలగ్నం అయింది, తులాలగ్నం శని ఉన్నాడు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు తులా లగ్నానికి ఇప్పుడు 4వ స్థానము 5వ స్థానము రెండు వచ్చేసి మకరము కుంభం కదండి, అంటే రెండింటికి శని కదా అధిపతి. ఆ శని వెళ్ళి 11లో ఉన్నాడు అంటే 11 అంటే లాభస్థానము, ప్రతి ఒక్కటి లాభం. అంటే వీళ్ళకు గృహాలు కూడా లాభంగా వస్తాయి. వీళ్ళకు ఇప్పుడు ఇప్పుడు 5 అంటే ఇప్పుడు పిల్లలు కదండి, పిల్లల వల్ల కూడా వీళ్ళకు లాభం ఉంటుందని అర్థము. లేదంటే రావుగ్రహం ఉంది, 11లో రావుగ్రహం ఉంది, అన్ని లాభాలే అండి, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు, ప్రతి ఒక్కటి లాభాలే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.